పేరెంట్స్ పిల్లలకి పీరియడ్స్ అనేవి తొందరగా వస్తున్నాయి. 8 ఇయర్స్‌కి, 9 ఇయర్స్‌కే వస్తున్నాయి. ఇది కామనా? కాదు. చాలా అన్‌కామన్. కానీ ఎందుకలా జరుగుతుంది? రీజన్స్ ఏంటి? దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చో చూద్దాం. నేను డాక్టర్ శ్వేతా రెడ్డి, మీ పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్ అండ్ లైఫ్ కోచ్. ఫస్ట్ వన్, హైయర్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. అంటే బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడంని హైయర్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అంటాం. ఇది ఎందుకొస్తుంది అనంటే, పిల్లలు రెగ్యులర్‌గా తినే ఫుడ్ అండి. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్తున్నాం పిల్లలకి. ఎలాంటియి అంటే పిజ్జాస్, పేస్ట్రీస్, బర్గర్స్, సోడాస్, షుగరీ డ్రింక్స్, చాలా ఇవన్నీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. సో, దీనివల్ల ఏమైతుంది అంటే బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువైతుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువైతే ఏమైతది? ఫ్యాట్ సెల్స్ అనేవి లెప్టిన్ అనే ఒక హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ లెప్టిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే సిమిలర్‌గా మనకు బాడీలో ఈస్ట్రోజన్ ఎలా ఫంక్షన్ చేస్తుందో లెప్టిన్ కూడా అలాగే ఫంక్షన్ చేస్తుంది. సో, లెప్టిన్ లెవెల్స్ ఎక్కువైతే బాడీ ఎలా రియలైజ్ అయితది? ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా ఎక్కువ అయ్యాయేమో అని బాడీ రియలైజ్ అయ్యి ప్యూబర్టీని అంటే పీరియడ్స్‌ని తొందర రాడానికి ట్రిగ్గర్ చేస్తుంది మన బాడీని. సో, మీకు ప్రాబ్లమ్ తెలిసింది. దీనికి సొల్యూషన్ ఏంటి? అలాంటి ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి. సో, పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇయ్యాలి మనము? యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్, న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి. అలాంటి ఫుడ్స్ ఏంటి? హోల్ గ్రెయిన్స్, హై ప్రోటీన్ డైట్ అంటే మంచి బీన్స్ గానీ, ఎక్కువ నట్స్ ఇయ్యండి. నట్స్ ఇస్తే ఏమైతది బాడీకి? హెల్తీ ఫ్యాట్స్ వస్తున్నాయి మనకి బాడీకి. మిల్క్ ఇవ్వాలనుకుంటే ఆల్మండ్ మిల్క్ అన్నా, సోయా మిల్క్ అన్నా, లేకపోతే ఆర్గానిక్ మిల్క్ అన్నా. మంచి ప్రోటీన్ డైట్, ఎగ్స్ ఇవ్వండి పిల్లలకి. ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇయ్యండి కెమికల్ ఫ్రీ. సో, ఇలాంటివి ఇస్తే పిల్లలకి బాడీలో న్యాచురల్‌గా యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ ఎక్కువైతుంది. హెల్తీ ఫుడ్ ఉంటది కాబట్టి బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువైతుంది. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి? హైడ్రేషన్. ప్రాపర్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. కోకోనట్ వాటర్ లేకపోతే లెమన్ వాటర్ ఇయ్యండి. ఓకే. ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ బాడీలో హార్మోన్స్ అక్యుములేట్ అయినాయి. దాన్ని ఏం చేద్దాము అనంటే హార్మోనల్ డీటాక్స్ ఫాలో అవ్వండి. హార్మోనల్ డీటాక్స్ అంటే ఏంటి అంటే ఎక్సెస్ ఈస్ట్రోజన్ ఏదైతే ఆల్రెడీ లివర్‌లో డెవలప్ అయిందో దాన్ని బాడీ నుంచి ఫ్లష్ ఔట్ చేయడము హార్మోనల్ డీటాక్స్ అంటాం. ఇది మీరు వినే ఉంటారు. దీనికి మనం వాడేది ఏంటంటే టర్మరిక్ వాటర్, గార్లిక్, క్యాబేజ్, బ్రోకోలీ, కోకోనట్ వాటర్. సో, ఇలాంటివన్నీ మనకి ఎక్సెస్ ఈస్ట్రోజన్‌ని బాడీ నుంచి ఫ్లష్ ఔట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, మీ పిల్లలకి ఈ ఫుడ్ ఇయ్యండి. పిల్లలకి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చెక్ చేస్తూ ఉండండి. హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ఫుడ్స్ కొన్ని ఉంటాయండి. అవి ఈ ఏజ్‌లో ఉన్న పిల్లలకి ఎక్కువ ఇయ్యడానికి ట్రై చేయండి. అలాంటి ఫుడ్స్ ఏంటి అనంటే క్వినోవా, పోమోగ్రానేట్, బ్రోకోలీ, అవకాడో, బీన్స్, ఎగ్స్, చికెన్ బ్రెస్ట్ ఇలాంటి ఫుడ్స్ ఇయ్యండి. పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ నుంచి కాపాడండి. సెకండ్ వన్ ఏంటి అంటే కెమికల్ ఎక్స్‌పోజర్ అండి. ఇప్పుడు తెలియకుండానే పిల్లలు లాట్ ఆఫ్ కెమికల్స్‌కి ఎక్స్‌పోజర్ అవుతున్నారు. అలాంటివి ఏంటి అనంటే ప్లాస్టిక్ బాటిల్స్, ఫుడ్ వ్రాప్ చేసే పేపర్స్, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్. ఇప్పుడు చిన్న పిల్లలు తెలియకుండానే మేకప్ ప్రొడక్ట్స్ వాళ్ళ పేరెంట్స్‌వి వాడుతున్నారు. లిప్‌స్టిక్స్ గానీ, కాంపాక్ట్ గానీ, ఫౌండేషన్ గానీ. ఈ అన్ని దాంట్లో మనకి బీపీఏ అనే ప్రొడక్ట్ ఉంటుంది ఈ కెమికల్స్‌లో. సో, ఈ బీపీఏ అనేది మళ్ళీ ఈస్ట్రోజన్ లాగా బాడీలో ఈస్ట్రోజన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో, ఈ బీపీఏ లెవెల్స్ పెరిగేసరికి బాడీ అనేది కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగినాయేమో బాడీలో అని జెప్పేసి. సో, ఆ కన్‌ఫ్యూజన్‌లో బాడీ అనేది ప్యూబర్టీని మళ్ళీ ఎర్లీగా వచ్చేటట్టు బాడీని ట్రిగ్గర్ చేస్తుందనమాట. సో, దీనికి సొల్యూషన్ ఏంటి? కెమికల్ ఫ్రీ స్పేస్ పిల్లలకి ఇవ్వండి. అంటే స్టీల్ బాటిల్స్ వాడండి. పర్ఫ్యూమ్స్ గానీ, మేకప్ ప్రొడక్ట్స్ గానీ పిల్లలని వాడకుండా చూడండి. థర్డ్ వన్ ఏంటి అనంటే స్లీప్ ఇంకా స్క్రీన్ టైమ్ అండి. సో, ఈ 2 ఇంటర్‌లింక్డ్. పిల్లలకి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ ప్రాపర్‌గా ఉంటే స్లీప్‌లో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో, ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఏంటి మనకి? మెలటోనిన్ బాడీలో లెవెల్స్ పెరిగితే అది ప్యూబర్టీని డిలే చేస్తుంది. అంటే తొందర పీరియడ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. సో, మనకేమైతుంది పిల్లలకి స్క్రీన్ చూసి ఆ స్క్రీన్ చూడడం వల్ల ఈ బాడీలో చేంజెస్ అయ్యి నిద్ర సరిగ్గా పోరు. నిద్రపోకపోయేసరికి ఏమైతుంది మెలటోనిన్ లెవెల్స్ తక్కువైతున్నాయి బాడీలో. సో, మెలటోనిన్ లెవెల్స్ తగ్గిపోతే ఏమైతుంది మళ్ళీ ప్యూబర్టీ పీరియడ్స్ అనేవి తొందరొస్తున్నాయన్నమాట. సో, స్లీప్ అనేది ఈ ఏజ్‌లో ఉన్న పిల్లలకి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు గదా! అందుకని పిల్లలని ఎర్లీగా పడుకోబెట్టడం అలవాటు చేయండి. ప్రాపర్ స్లీప్ ఉండేటట్టు చూడండి. సో దట్ మనం ట్రై చేయొచ్చు అట్‌లీస్ట్ కొంచెం ప్యూబర్టీని డిలే చేయడానికి. ఫోర్త్ వన్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ రాడానికి. ఎందుకు అనంటే పిల్లలకి స్కూల్‌లో స్ట్రెస్, లేకపోతే కొన్నిసార్లు పిల్లలకు తెలియకుండానే అడల్ట్ కంటెంట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి బాడీలో స్ట్రెస్ అనేది పెరుగుతుంది. సో, ఈ స్ట్రెస్ అనేది ఏం చేస్తుంది అంటే స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసాల్ రిలీజ్ అయితుంది గదా! ఈ కార్టిసాల్ అనేది బ్రెయిన్‌లో ప్యూబర్టీ సెంటర్ మీద పనిచేస్తుంది. ఆ ప్యూబర్టీ సెంటర్ మీద పనిచేసి ఎర్లీ ప్యూబర్టీ రావడానికి పిల్లలని ట్రిగ్గర్ చేస్తుంది. సో, స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ ఇయ్యకండి. స్ట్రెస్ లేకుండా చూడండి. ఆ స్ట్రెస్ వచ్చినా కూడా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అనే టెక్నిక్స్‌ని కొన్ని ఫాలో కండి. కొన్ని
బయట ఫిజికల్ యాక్టివిటీ చేపియడము, లేకపోతే కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్, యోగాకి ఇంట్రడ్యూస్ చేయడం పిల్లలకి. స్ట్రెస్ లేకుండా చూడండి ఈ ఏజ్‌లో పిల్లలకి. ఫిఫ్త్ వన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. పిల్లలకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తే వాళ్ళకి బాడీలో మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అయితుంది. హార్మోనల్ చేంజెస్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో, పిల్లలు ఎవరైతే లేజీగా ఉండి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్స్‌పోజ్ అవ్వరో అలాంటి పిల్లలకి ప్యూబర్టీ తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువుంది. సో, ప్యూబర్టీని కొంచెం డిలే చేయాలి అనంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ చేపియండి. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో జాయిన్ చేయండి. సో దట్ వాళ్ళ బాడీలో మనకు మెటబాలిజం అనేది పెరుగుతుంది. కొంచెం హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్‌గా అవుతుంది. సిక్స్త్ వన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండి. సో, కొంతమంది పేరెంట్స్ వాళ్ళ ప్యూబర్టీ అనేది వాళ్ళకి తొందరొస్తుంది. సో, అలాంటప్పుడు మనకి వాళ్ళ కిడ్స్‌కి గూడా ప్యూబర్టీ తొందరొచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కానీ ఒక ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు 9 ఇయర్స్‌కే పేరెంట్స్ ప్యూబర్టీ అటైన్ అయితే, పిల్లలు గూడా 9 ఇయర్స్‌కొచ్చే ఛాన్స్ ఎక్కువుంది. బట్ ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, నేను ఇంతకు ముందు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నితోటి ఆ 9 అనేది 7కొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మనము అట్‌లీస్ట్ ఆ 2 ఇయర్స్ అన్న పిల్లల్ని సేవ్ చేయొచ్చు. మనం ముందు చెప్పిన టెక్నిక్స్‌ని ఫాలో అయ్యి, ముందు చెప్పిన చేంజెస్‌ని మీరు అడాప్ట్ చేసుకుంటే, నేను 9ని 14, 11 దాకా పోదు. బట్ అట్‌లీస్ట్ 9, 7 దాకా రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఎవరం చేంజ్ చేయలేమనండి. ఎందుకంటే అది బాడీ ఇన్‌బిల్ట్ మెకానిజం పేరెంట్స్ నుంచి వచ్చేస్తుంది. బట్ జెనెటిక్ మెకానిజంని ఇంకా ప్రీపోన్ గాకుండా చూసుకోవడం మన బాధ్యత. థాంక్ యూ.